రూరల్ నియోజకవర్గంలో సాగుతున్న అభివృద్ధి జాతరలో భాగంగా మరో 17 కోట్లతో పూర్తి చేసిన 168 అభివృద్ధి పనులను ఈ నెల 10వ తేదీన యువతరం చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయబోతున్నామని స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. గతంలో 2 సార్లు వైసీపీ ఎమ్మెల్యేగా చేయలేని అభివృద్ధి కూటమి ఎమ్మెల్యేగా అధికారంలోకి వచ్చాక 26 నెలల్లోనే 857 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. శక్తికి మించి ప్రయత్నం చేసి రూరల్లో అభివృద్ధి జాతర చేసి చూపిస్తానన్నారు. ఎమ్మెల్యే అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలి అనే విధంగా ముందుకు వెళ్తానని స్పష్టం చేస్తూ ఇంతటి అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 857 కోట్ల రూపాయలతో గత 26 నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ శాఖల కింద అభివృద్ధి పనులు జరిగాయి. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని టెండర్లు పిలిచారు, మరికొన్ని అతి త్వరలో టెండర్లు పిలవబోతున్నారు. ఈ యొక్క అభివృద్ధి పనుల జాతరలో భాగంగా 17 కోట్ల రూపాయల వ్యయంతో 160 అభివృద్ధి పనులు పూర్తి చేసి ఈ నెల 10వ తారీఖున ఉదయం 9 గంటలకి ప్రజలకి అంకితం ఇస్తున్నాం. చెప్పిన మాట కట్టుబడి 60 రోజుల్లో పూర్తి చేశాం. 168 అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ ఒకేసారి ఒకే సమయానికి స్థానిక ప్రజలే ప్రారంభికులు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి నేతలే ముఖ్య అతిథులని చెప్పి తెలియజేస్తూ, ప్రధానంగా ఏదైతే ఒక్క చోట నేను పాల్గొంటాను ముఖ్య అతిథిగా, అక్కడ 18 సంవత్సరాలు నిండి తొలి ఓటు హక్కు వచ్చిన యువతరం, అంటే యువతరం ఆకాంక్షల్ని గౌరవిస్తూ, యువతరం ప్రశ్నల్ని సానుకూలంగా తీసుకుంటూ, యువతరం ఆలోచనల్ని ఇంకా తెలుసుకోవాలా, యువతరాన్ని సైతం ఏదైతే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల భాగస్వాములు చేయాలని దాదాపుగా ఏడాది ముందే ఆలోచన చేసి 15 ఏళ్ల యువకుడి చేత రామలింగాపురం అండర్ బ్రిడ్జిని ఏడాది క్రితమే ప్రారంభించిన విషయం మీకు అందరికి కూడా తెలుసు. దాని కొనసాగింపులో భాగంగా ఎక్కడికక్కడ ప్రజల్ని భాగస్వాములు చేశాం, ఎక్కడికక్కడ కూటమి నేతల్ని భాగస్వాములు చేశాం, ఎక్కడికక్కడ మహిళా నేతల్ని, అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ మహిళా నేతల్ని కలిసి వచ్చి అన్ని రాజకీయ పార్టీల్ని, కొన్ని చోట్ల కమ్యూనిస్ట్ పార్టీల్ని, కాంగ్రెస్ పార్టీని సైతం ఆహ్వానించాం. వారి చేత కూడా ప్రారంభోత్సవాలు చేయించాం. నా ఉద్దేశం ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ భాగస్వామి ఉండాలని. అందుకే రేపు 10వ తారీఖు ఉదయం 9 గంటలకి నేను ముఖ్య అతిథిగా పాల్గొన్న చోట ఇద్దరు యువకులు 18 సంవత్సరాలు నిండి ఓటు హక్కు తొలిసారిగా వచ్చిన యువతరం చేతుల మీదుగా ఆ ప్రారంభోత్సవం చేస్తానని చెప్పని కూడా మాట ఇస్తూ, ఇంతటి అభివృద్ధికి నేను 3వ ఎమ్మెల్యేని. తొలి 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నేను చేయలేకపోయినాను. కానీ కేవలం 26 నెలల్లో అందరి సహాయ సహకారాలతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నాం. అయితే ఈ అభివృద్ధి సరిపోతుందంటే సరిపోదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలంటే, ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రోడ్లు కానీ, కాలువలు కానీ, కరెంటు కానీ, మంచినీళ్లు కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు, ఇంకా రూరల్లో అభివృద్ధి ఏం చేయాల్సిన అవసరం లేదు అని భావించాలంటే మరో 3,000 కోట్ల రూపాయలు, అక్షరాల 3,000 కోట్ల రూపాయలు నిధులు రావాల్సిన అవసరం ఉంది. అన్ని ఒక్క రోజులో జరుగుతాయంటే సాధ్యం కాదు. ఇప్పటికీ శక్తికి మించి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక రకాల ప్రయత్నాలు చేసి నా శక్తి ఉన్నంత వరకు ఆ యొక్క అభివృద్ధి పనుల ఆ యొక్క జాతరని కొనసాగిస్తానని చెప్పని, ఏదైనా సరే ప్రజల్లో ఒక భావన, శాసనసభ్యుడంటే ఎలా ఉండాలంటే, శాసనసభ్యుడంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలా అని నెల్లూరు రూరల్ ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా, రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలా అని చెప్పుకునే విధంగా ముందుకు సాగుతామని, ఇంకా భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని తెలియజేస్తుంది.